Good morning, everyone. Today we are going to discuss about a topic called finite automata with output. So generally, there are two types of finite automata with output and finite automata without output. Okay. We have seen finite automata without output. That is what? In the previous session we discussed DFA, NFA. So generally there will be no output for this NFA and DFA. But coming to this finite automata with output, ఇది స్ట్రింగ్ యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అని చెక్ చేయడంతో పాటు it will give you an output also. Okay, finite automata with output. Actually, how many types of automatas are there in this? Means there are two types: Murray mission and Mealy mission. So two types of automatas are there which gives the output: Murray mission and Mealy mission. So here in the Murray mission, output associate with state itself. Okay, here output associates with state itself, whereas Mealy mission output associates with the input symbol. Okay, so there is a difference between Murray and Mealy. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే అవుట్పుట్ స్టేట్ తోనే ఉండిపోతుంది అనమాట. స్టేట్ తో ఉంటుంది. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ Q0 ఈజ్ అ స్టేట్. సో ఇక్కడ అవుట్పుట్ అనేది Q0 తోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇస్ ద అవుట్పుట్ అనుకోండి. సో అవుట్పుట్ విల్ అసోసియేట్ విత్ స్టేట్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే Murray మిషన్ ఇక్కడ 2 O's ఉన్నాయి కదా, 2 O's indicates one output. Okay, సో ఇక్కడ ఓన్లీ 1 అవుట్పుట్ ఉంటుంది Murray మిషన్ లో. Mealy మిషన్ లో ఏంటంటే ఇప్పుడు మనకి 1, 0 అనేవి ఇన్పుట్ సింబల్స్ ఉన్నాయమ్మా. సో ఈ ఇన్పుట్ సింబల్ కి ఒక అవుట్పుట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అవుట్పుట్ అనుకోండి. సో ఈ ఇన్పుట్ సింబల్ కి ఒక అవుట్పుట్ ఉంటుంది. ఈ ఇన్పుట్ సింబల్ కి ఇంకొక అవుట్పుట్ ఉంటుంది అనమాట. So here in the Mealy mission, output symbols are same as the input symbols. Means count of input symbols is same as count of output symbols. And whereas here in Murray mission, only one output that will be associated with the state itself. Okay, మనం ఇవాళ Murray mission గురించి నేర్చుకుందాం. Murray mission. So there are 6 tuples in Murray mission. One is set of states Q. ఇది ఆల్రెడీ మనకి డిఎఫ్ఏలో ఎన్ఎఫ్ఏలో వచ్చింది. అండ్ సిగ్మా ఇస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్పుట్ సింబల్స్. డెల్టా, దిస్ ఇస్ ట్రాన్సిషన్ ఫంక్షన్స్, సెట్ ఆఫ్ ట్రాన్సిషన్ ఫంక్షన్స్. అండ్ Q0 ఇస్ ద ఇనిషియల్ స్టేట్. ఈ 4 మనకి ప్రీవియస్ గా ఆటోమేటాస్ లో మనం చూసాం. సో ఈ 4 తో పాటు మనకి ఇంకే ఉంటాయి, ఫైనల్ స్టేట్ ఒకటి ఉంటుంది. ఫైనైట్ ఆటోమేటా వితౌట్ అవుట్పుట్ లో ఫైనల్ స్టేట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి, ఫైనల్ స్టేట్ ఉండదు అనమాట. ఫైనల్ స్టేట్ ఉండదంటే మరి ఎట్లా మేడం ఇది యాక్సెప్ట్ చేస్తుందా రిజెక్ట్ చేస్తుందా అని మనకి ఎలా తెలుస్తుందంటే బేస్డ్ ఆన్ ద స్ట్రింగ్. మనం స్ట్రింగ్ ని బట్టి అవుట్పుట్ ని బట్టి మనం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి మూవ్ అవుతుంటాం అనమాట. ఓకే, సో దేర్ విల్ బి నో ఫైనల్ స్టేట్ ఇన్ Murray mission or Mealy mission, but initial state will be there. ఓకే, సో ఈ 4 తో పాటు ఇంకేముంటాయంటే అవుట్పుట్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి. అవుట్పుట్ ఆల్ఫాబెట్స్ మేబీ ఎయిదర్ 0 to 9 ఆర్ A to Z ఏదైనా ఉండొచ్చు. అండ్ దీంతో పాటు ఒక అవుట్పుట్ ఫంక్షన్ ఉంటుంది. అంటే నువ్వు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి మూవ్ అయినప్పుడు నీకు అవుట్పుట్ ఏముంది అనేది లాండా. This represents output function. This represents output alphabets. This is initial state. This is transition function. This is set of input symbols and Q is set of states. సో మీకు ఒక ఐడియా వచ్చిందా Murray మిషన్ ఎలా ఉంటుంది అనేది? Murray మిషన్ లో ఒకటే అవుట్పుట్ ఉంటుంది. ఆ అవుట్పుట్ కూడా స్టేట్ తో అసోసియేట్ ఉంటుంది. అంటే విత్ ఇన్ సర్కిల్ లోనే మనం రాస్తాం. ఓకే, అండ్ దేర్ ఆర్ 6 tuples
set of finite states, set of input symbols, set of transitions, initial state, set of output alphabets, and set of output functions. ఓకే ఓకే మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోదాం. ఎలా ప్రాబ్లం చేయాలో ఒక మూరే మిషన్ ఎలా ఉంటది అనేది మీకు ఫస్ట్ చూపిస్తాను నేను. కన్సిడర్ మూరే మిషన్ జనరల్ గా డ్రా చేస్తున్నా నేను ఒక చిన్నది. సో దీన్ని బట్టి మీరు నాకు చెప్పాలి టపుల్స్ ఏమేమి ఉన్నాయని చెప్పాలి. సో Q0 to Q1 output is here B. Okay, and input symbol is here 0. Here I am taking 1. Here I am taking 1. No, 0. Here I am taking 1. ఏదో జనరల్ గా ఒక చిన్నది తీసుకున్నాను నేను. ఇదేంటి ఇప్పుడు మీరు నాకు చెప్పండి, సెట్ ఆఫ్ స్టేట్స్ Q అంటే ఏంటి? Here how many set of states? How many states are there? Q0, Q1. Okay, so ఒక్కొక్క టపుల్ చూస్తున్నాం మనం. Q is Q0, Q1, and input symbols are what? Sigma. Sigma input symbols ఏమున్నాయి? 0, 1. Okay, so initial state ఏముంది ఇక్కడ? Initial state Q0 is Q0 itself. మన ఇచ్చిన ప్రాబ్లం లో Q0 కదా ఉంది, Q0. ఓకే, అండ్ ఇన్పుట్ సింబల్స్ అయిపోయినాయి, Q0 అయిపోయింది, Q అయిపోయింది, అండ్ ట్రాన్సిషన్స్ వచ్చి ఇక్కడ ఏమున్నాయి? Q0 ఆన్ 0 గోయింగ్ టు Q1. దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? డెల్టా Q0, 0 is equal to Q1. Okay, and delta of Q0, 1 is going to Q0 itself. Am I right? నేను డయాగ్రామ్ చూసి చెప్తున్నా. సారీ, Q0 on 0 going to Q1, Q0 on 1 going to Q0. Yes. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి అవుట్పుట్ ఫంక్షన్స్, అవుట్పుట్ ఆల్ఫాబెట్స్ ఏంటి? అవుట్పుట్ ఆల్ఫాబెట్స్ ఏమున్నాయి మనకి అంటే స్టేట్స్ తో అసోసియేటెడ్ అయిన అవుట్పుట్ ఆల్ఫాబెట్స్ ఏమున్నాయి? క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి. ఓకే, సో క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి. మనం లాంబ్డా అంటే ఏంటి మేడం అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ మనం ట్రాన్సిషన్ ఫంక్షన్స్ రాసాం కదా. Q0 on 0 going to Q1, and what is the output of Q1? B. This is called lambda. Okay, Q0 on 1 going to Q0, and what is the output of Q0? A. That is lambda. Okay, now you got the concept how Moore mission will be and how what are the tuples and all. Okay, మీకు ఒక ఐడియా వచ్చింది కదా. సో let me explain a small example, that is construct a Moore mission for the language one's complement. సో వన్స్ కాంప్లిమెంట్ కి నేను మూడే మిషన్ కన్స్ట్రక్ట్ చేయాలి. మీకు వన్స్ కాంప్లిమెంట్ ఐడియా ఉంది కదమ్మా. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? సో when you give the output, when you give the input 0, 1, 0, the ones complement for this is zeros will be converted to 1 and ones will be converted to 0. So no input 1 ఇస్తే output 0 రావాలి, ఇన్పుట్ 0 ఇస్తే అవుట్పుట్ 1 రావాలి, ఇన్పుట్ 1 0 1 ఇస్తే అవుట్పుట్ 0 1 0 రావాలి. ఓకే, సో ఇలా ప్రతి నువ్వు ఇచ్చే ప్రతి స్ట్రింగ్ ని ఇది యాక్సెప్ట్ చేసి దానికి అవుట్పుట్ వన్స్ కాంప్లిమెంట్ అవుట్పుట్ జనరేట్ చేయాలి. సో దీనికి ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం మిషన్ అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ ఒక స్టేట్ తీసుకుందాం, Q0. దిస్ ఇస్ ఎ స్టేట్. సో ఇనీషియల్ గా Q0 కి 0 పెట్టుకుందాం.
అవుట్పుట్. ఇనిషియల్ గా 0 పెట్టుకుందాం. నౌ సో ఇక్కడ మనం ఫస్ట్ ఈ 2 కండిషన్స్ కి చేద్దాం. సో ఇన్పుట్ 1 ఉంటే అవుట్పుట్ 0 రావాలి కదా. సో వెన్ యూ గో ఆన్ 1, when you go from Q0 to Q1 on 1, so when you go from Q0 to Q1 on 1, what will be the output should be? That output should be 0. So when you move from Q0 to Q1, Q0 is the initial state now. When you move from this Q0 to Q1 on the input symbol 1, the output should be 0. That output you need to write at the destination state nana. Okay, Q0 on 1 moving to Q1. So ఇప్పుడు 1 అని నువ్వు ఇన్పుట్ టైప్ లో రాగానే it should print the 0 as output. Okay, let me see what is this 0. When you read this 0 symbol, output should be 1. Okay, సో ఆల్రెడీ మనం ఇక్కడ 0 తీసేసుకున్నాము ఇనిషియల్ స్టేట్ దగ్గర. సో కమింగ్ టు దిస్ స్టేట్, నేను ఇక్కడ నుంచి బ్యాక్ కి 0 ఇచ్చాను అనుకోండి మా. సో వెన్ యూ మూవ్ ఫ్రమ్ 1 స్టేట్ టు ద నెక్స్ట్ స్టేట్, Q1 on 0 going to Q0, it is not applicable. So Q1 on 0 going to Q0, అవుట్పుట్ ఏమవుతుంది ఇక్కడ 0 అవుతుంది. బట్ ఇలా అవ్వకూడదు కదా, it should not happen, no, it should print 1. So this transition is not accepted here. Okay, try to understand how we are moving from one state to another state and how we are making the transitions. Okay, so when you move from Q0 to Q1, output should be 0. So ఇక్కడ ఆల్రెడీ మనం 0 అవుట్పుట్ రాసాం కాబట్టి ఇక్కడ 1 అవుట్పుట్ వచ్చేటట్టు చేసాం అనుకోండి, then it will be easy. Let me explain again. So already ఇక్కడ 0 ఉంది కదా, already we wrote 0 here at Q0. So when you move to the next state on 0, the output for Q1 is 1. Am I right? So 0 read చేసినప్పుడు మనకు అవుట్పుట్ 1 రావాలి. సో ఇప్పుడు నువ్వు Q1 నుంచి Q0 కి 1 ఇవ్వచ్చు, then output will be 0 here. Okay, are you getting it? It is very simple, very simple. You need to think once, you need to think the logic. సో ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయితే అవుట్పుట్ 1 రావాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయితే అవుట్పుట్ 0 రావాలి. ఓకే, సో ఆల్రెడీ మనం ఇనిషియల్ గా Q0 స్టేట్ దగ్గర 0 అనుకుంటున్నాం కాబట్టి here you need to go to the next state to get output 1. so ఇక్కడ output 1 రావాలంటే ఇన్పుట్ ఏం ఉండాలి, 0 ఉండాలి. so move from Q0 to Q1 on 0 so that you will get output 1, and when you move back from Q1 to Q0 on input symbol 1, it should print the output 0. so ఇప్పుడు మనకి అయిపోయింది. ఇంతటితో అయిపోలేదు మూడే మిషన్. ఇక్కడ మనకి డిఎఫ్ఏ లాగా ప్రతి స్టేట్ 2 ఇన్పుట్ సింబల్స్ ఉండాలి ప్రతి స్టేట్ కి. ఇక్కడ చూడండి Q0 నుంచి ఓన్లీ 0 వెళ్తుంది, 1 ఎక్కడ వెళ్తుంది, వెళ్ళట్లేదు. Q1 నుంచి ఓన్లీ 1 వెళ్తుంది, 0 వెళ్ళట్లేదు. అంటే ఆల్ పాసిబిలిటీస్ ఆఫ్ ట్రాన్సిషన్స్ వీ నీడ్ టు మేక్. సరే, ఇప్పుడు Q0 నుంచి 0 వెళ్ళింది కాబట్టి నేను 1 పెట్టాలి, బట్ 1 పెట్టినప్పుడు నాకు అవుట్పుట్ 0 రావాలి. ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది కదా అవుట్పుట్. సో వెన్ యూ పాస్ ఇన్పుట్ సింబల్ 1, అవుట్పుట్ షుడ్ బి 0. అర్థమైందా ఎలా పెడుతున్నాం ట్రాన్సిషన్స్? మీకు అర్థమైందా? Q0 on 0 going to Q1, output is 1. Q0 on 1 going to Q0, output is 0. అంతే కదా, మనకి 1's కాంప్లిమెంట్ రావాలి అవుట్పుట్, రైట్? మరి ఇక్కడ Q1 కి ఎలా పెట్టాలి? Q1 కి సేమ్, ఇక్కడ ఆల్రెడీ Q1 నుంచి 1 వెళ్తుంది, ఇక్కడ మనకి 0 రావాలి. సో వెన్ యూ మూవ్ ఫ్రమ్ 1 స్టేట్ టు అనదర్ స్టేట్ ఆన్ 0, ఇట్ షుడ్ ప్రింట్ ద అవుట్పుట్ 1. ఇక్కడ 1 వచ్చేసింది. ఓకే, ఇంకా ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? అన్ని స్టేట్స్ నుంచి అన్ని ఆల్ఫాబెట్స్ పాస్ అయినాయి కదా. అండ్ ఇట్ షుడ్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ ట్రాన్సిషన్స్. మూరే మిషన్ అవ్వనివ్వండి, మీలే మిషన్ అవ్వనివ్వండి, మనకి మల్టిపుల్ ట్రాన్సిషన్స్ ఉండకూడదు. ఓకే,
సో ఇక్కడ మనం చెక్ చేద్దాం, ఒక స్ట్రింగ్ తీసుకుందాం, మనం చెక్ చేద్దాం వెదర్ ఇట్ ఈస్ గివింగ్ వన్స్ కాంప్లిమెంట్ ఆర్ నాట్. ఇక్కడ ఫైనల్ స్టేట్ తో పని లేదు నాన్న, ఇక్కడ ఫైనల్ స్టేట్ తో అవసరమే లేదు. ఇక్కడ మనం ఇన్పుట్ స్ట్రింగ్ రీడ్ చేస్తున్నప్పుడు అవుట్పుట్ ఏం రావాలి అనేది వాడు ఇస్తాడు ప్రాబ్లమ్ లో కండిషన్, దాన్ని బట్టి మనం మిషన్ కన్స్ట్రక్ట్ చేయాలి. Q0 దగ్గర స్టాప్ అవుతుందా, Q1 దగ్గర స్టాప్ అవుతుందా అది మనకు అనవసరం. వెదర్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద అవుట్పుట్ ప్రాపర్లీ ఆర్ నాట్ అనేది మాత్రమే మనం చూసుకోవాలి. ఓకే, సో ఇది వన్స్ కాంప్లిమెంట్ అని మనం డ్రా చేసాము, బట్ విల్ చెక్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. సో లెట్ మీ చెక్ విత్ 1 0 1 0 1. సో దిస్ ఈస్ ద ఇన్పుట్ స్ట్రింగ్. సో దీనికి అవుట్పుట్ ఏం రావాలి, 0 1 0 1 0 రావాలి అవుట్పుట్. రైట్, సో ఇది మనం చెక్ చేద్దాం, ఇది అసలు అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. ఓకే, మనం Q0 దగ్గర స్టార్ట్ అవుతున్నాం. వీఆర్ ఎట్ Q0, బట్ Q0 ఈజ్ ఆల్రెడీ ప్రొడ్యూసింగ్ అవుట్పుట్ దట్ ఈస్ 0. ఓకే, fine. Now Q0 on first input symbol is 1. So Q0 on 1 going to which state? Q0 on 1 going to which state? Q0 itself, and the output is 0. Okay, now what is the next input symbol? 0. Q0 on 0 going to which state? Q1. What is the output of Q1? Output of Q1 is 1. Then Q1 on, what is the next symbol? Q1 on 1. Q1 on 1 going to which state? Q1 on 1 going to Q0. Sorry. Q1 on 1 going to Q0. What is the output of Q0? 0. Now what is the next symbol? 0. 1 0 1 over, now 0. Now Q0 on 0 going to which state? Q1. What is the output of Q1? 1. Okay, now what is the next input symbol? 1. Q1 on 1 going to which state? Q0. What is the output of Q0? 0. Now ఇంకేమైనా ఉందా, అంతా పాస్ అయిపోయింది. 1 0 1 0 1 మొత్తం చేసేసాం. Now you can check the output. సో అవుట్పుట్ ఏమొచ్చింది, 0 0 1 0 1 0. So you can ignore this first 0. It may be maybe there or not, there is no issue, you can ignore it. And coming to this output is what? 0 1 0 1 0. 0 1 0 1 0 is the output. So output is produced. Is it clear? I think you understood this concept. So how we can construct Moore mission? Okay, based on the input we need to construct it. Let me explain another example. So you need to construct a Moore mission for the language. When you get the input is, when you read 101 as input, output should be A. Okay, so when you try to read the input 110, output should be capital B. And in otherwise in the remaining cases you should get output C. So how to construct it? అంటే ఏంటి, మీకు 101 మీరు రీడ్ చేసినప్పుడు అవుట్పుట్ ఏ ఉండాలి, 110 రీడ్ చేసినప్పుడు అవుట్పుట్ బి ఉండాలి. ఇంకా మిగతా కేసెస్ అన్ని అంటే ఏంటి, మీకు 10 వచ్చినా 11 వచ్చినా 111 వచ్చినా మిగతా అన్ని కేసెస్ లో సి రావాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని చూసుకోవాలి. 101 వచ్చినప్పుడు ఏ ఉండాలి, 110 వచ్చినప్పుడు బి ఉండాలి, ఇది చూసుకోవాలి, చెక్ చేయాలి. ఓకే, లెట్ మీ డ్రా దిస్ డయాగ్రామ్. సో నేనేం రాయట్లేదు, నేను జస్ట్ స్టేట్స్ తీసుకుంటున్నాను. కన్సిడర్ దిస్ ఈస్ ద ఇనిషియల్ స్టేట్. ఓకే, సో I'm not writing any output here. So just I am moving for this. I am moving from Q0 to Q1 on 1. Then I am not writing any output. You can observe here. So this is on 0. And the last one
సో ఇది మీరు గీసేస్తుంటారు నాకు తెలిసి నాతో పాటు. ఓకే, సో 101 రాగానే అవుట్పుట్ ఏం రావాలి? ఏ రావాలి. అవుట్పుట్ మీరు ఇక్కడ రాయాలి లాస్ట్ లో. ఓకే, 101 అవుట్పుట్ రాగానే మీరు ఏం చేయాలి? సారీ, ఆ ఇన్పుట్ స్ట్రింగ్ పాస్ అవ్వగానే ఏం చేయాలి? రీడ్ అవ్వగానే యూ షుడ్ రైట్ ద అవుట్పుట్ ఏ. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ కేస్ 110 కి మళ్ళీ మనం ఇంకొక డయాగ్రామ్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఈ డయాగ్రామ్ లోనే మనం అడ్జస్ట్ చేద్దాం. ఓకే ఓకే, ఇనిషియల్ స్టేట్ దగ్గర స్టార్ట్ అవుతున్నాం. ఆల్రెడీ Q0 నుంచి Q1 కి 1 వచ్చింది. ఇంకా మనకి ఇంకేం కావాలి? 10 కావాలి. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవ్వలేము కాబట్టి లెట్ మీ టేక్ వన్ మోర్ స్టేట్ Q4. సో ఐఎమ్ నాట్ రైటింగ్ ఎనీ అవుట్పుట్ హియర్, సింప్లీ అబ్జర్వ్ 1. అండ్ ఇక్కడ ఆల్రెడీ 0 పాస్ అయిపోయింది కాబట్టి నేను 1 ఇక్కడ రాసుకోవచ్చు. 1 అండ్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ స్టేట్ ఫర్ ద లాస్ట్ ఇన్పుట్ సింబల్, దట్ ఈస్ 0. అంతే కదా. సో 110. మేడం మీరు ఇక్కడే ఎందుకు 1 రాశారు? మీరు ఇక్కడ నుంచి ఎందుకు స్టార్ట్ అవ్వలేదని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే నేను ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద స్టేట్స్ ఐ ఆల్రెడీ రోడ్ 1 హియర్. సో ఐఎమ్ యూజింగ్ సింప్లీ దిస్ 1. అండ్ ఆల్రెడీ Q1 నుంచి 0 వెళ్ళిపోయింది కాబట్టి నేను 1 రాసుకోవచ్చు కాబట్టి Q1 నుంచి 1 ని డివైడ్ చేశాను. ఓకే, సో నౌ ఐ గాట్ ద ఇన్పుట్ స్ట్రింగ్ 110. సో 110 రాగానే మీకు ఏం రాయాలి? అవుట్పుట్ బి. మీకు అర్థమైందా? ఎక్కడ ఎలా రాస్తున్నాం, మూరే మిషన్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం మీకు అర్థమైందా? సో బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ స్ట్రింగ్ వీఆర్ రైటింగ్ ద అవుట్పుట్. ఓకే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. అండ్ రిమైనింగ్ ఆల్ కేసెస్ లో ఏం రావాలన్నాడు? సి రావాలన్నాడు. అంటే మిగతా అన్ని సి పెట్టేసేయండి. ఓకే, సో ఇంతటితో అయిపోలేదు. నేను ఇందాక చెప్పినట్టు అన్ని పాసిబుల్ ట్రాన్సిషన్స్ అన్ని మనం రాయాలి. సో Q0 నుంచి 1 వెళ్ళింది, 0 రాలేదు. Q1 నుంచి 0 1 వెళ్ళిపోయింది. Q2 నుంచి ఓన్లీ 1 వెళ్ళింది. Q3 నుంచి ఓన్లీ అసలు ఏం వెళ్ళలేదు. Q4 నుంచి ఓన్లీ 0 వెళ్ళింది, 1 రాలేదు. Q5 నుంచి ఓన్లీ అసలు ఏం రాలేదు. ఓకే ఫైన్. సో ఇక్కడ మనం మిగతా ఆల్ఫాబెట్స్ ని ట్రాన్సిషన్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఇదే పెద్ద తలనొప్పి. బట్ మీరు కన్స్ట్రక్ట్ చేయొచ్చు, చాలా ఈజీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం స్ట్రింగ్స్ చూసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ Q0 ఉంది. Q0 నుంచి 1 ఆల్రెడీ పాస్ అయింది కాబట్టి సింప్లీ యూ మేక్ సెల్ఫ్ లూప్ హియర్ 0. సో ఈ రెండు వస్తేనే మనకి ఏ అవుట్పుట్ రావాలి, అవునా? ఇది వస్తేనే బి అవుట్పుట్ రావాలి. బట్ మిగతాది సి ఎక్కడైనా రావచ్చు కదా. అంటే వెన్ యూ గెట్ 0 యూ షుడ్ గెట్ సి, అవునా? సో ఇక్కడ 0 వచ్చేసింది, రాసేసాం, అయిపోయింది. సో Q0 నుంచి 1 వెళ్ళిపోయింది, 0 వెళ్ళిపోయింది. Q1 నుంచి ఆల్రెడీ 0 వెళ్ళిపోయింది, 1 వెళ్ళిపోయింది. Q2 నుంచి 1 వెళ్ళింది, 0 వెళ్ళలేదు. 0 వెళ్ళలేదు కాబట్టి మనం ఎక్కడిస్తే సి రావచ్చు అనేది చూసుకోవాలి. సో 10 సి వచ్చింది. when you write self loop here, what will happen? Let me see. Okay, I'm writing 0 here. So 1 0 0. So I can get C. 0 0 0 0 0 0. I can get C. Okay. So this is also right. సో ఇక్కడ నేను మీకు ఒకటి చెప్తాను. మూడే మిషన్ ప్రతి అందరికి ఒకటే విధంగా రావాలని లేదు. ఒక్కొక్కరికి ఒక్క విధంగా రావచ్చు, ఇంకొకరికి ఇంకో విధంగా రావచ్చు. నేను ఇక్కడ దీని బదులు నేను ఇక్కడ దీనికి ఇచ్చేస్తాను 0. ఇది కూడా కరెక్టే. 100 సి వచ్చింది. 100 సి రావచ్చు కదా. మీరు ఈ రెండే చెక్ చేసుకోవాలి, ఏ ఎక్కడ రావాలి, బి ఎక్కడ రావాలి. మిగతా అన్ని పాసిబుల్ ప్లేసెస్ అన్ని సి రావాలి. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఒకరికి వచ్చిన మూడే మిషన్ ఇంకొకరికి రావాలని రూల్ లేదు. ఓకే, సో హియర్ యూ కెన్ రైట్ 0. సో Q2 నుంచి 0 పాస్ అయింది, 1 పాస్ అయింది. రైట్. నౌ Q3 చూద్దాం. Q3 ఏముంది? 1 0 1. అండ్ వెన్ యూ గివ్ Q3 ఫ్రమ్ Q2, ఇక్కడ నుంచి నేను ఇక్కడ 0 ఇచ్చా అనుకోండి, ఏమవుతుంది? 1 0 1 0 1 0 1. సో 1 0 1 వచ్చినప్పుడు ఏ రావాలి కదా. సో ఇక్కడ మీరు ఈ లూప్ రిపీట్ చేశారనుకోండి, ఏమొస్తుంది? 1 0
1 ఏ వచ్చింది కదా, 1 0 1 ఏ వచ్చింది కదా. అండ్ ఇక్కడ మీకు ఇంకొకటి చెప్తాను, మీరు ఇక్కడ 0 ఇక్కడ రాశారనుకోండి ఏమైపోతుంది అంటే ఈ ఏ కండిషన్ అనేది రాదు. అంటే ఏంటి, ఈ ఏ అనేది మనకి రాదు. ఇక్కడ ఓన్లీ 1 0 1 వచ్చినప్పుడు మాత్రమే ఏ రావాలి కదా. నువ్వు ఇక్కడ సెల్ఫ్ లూప్ ఇచ్చావనుకో ఏమవుతుంది, 1 0 0 1 కూడా అది కూడా వస్తుంది. అలా వచ్చినప్పుడు నీకు ఏ ఎలా వస్తుంది, రాదు. సో వీ షుడ్ నాట్ రైట్ సెల్ఫ్ లూప్ హియర్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నేను మీకు చెప్తూనే మీకు డిసడ్వాంటేజెస్ కూడా చెప్తున్నా, అంటే ఇది డిఫికల్టీ కూడా చెప్తున్నా. ఇలా రాస్తే మీకు ఏ ఇక్కడ రాదు, ఇలా రాస్తే రాంగ్ అవుతుంది. సో యూ కెన్ గివ్ Q2 to Q4 0. సో when you repeat this loop you will get 1 0 1 A. నా ఇంకెక్కడెక్కడ ఇవ్వచ్చు పాసిబిలిటీస్ ఇక్కడ చూడండి. Q4 చూడండి, Q4 కి 1 0 వెళ్ళిపోయింది, 1 వెళ్ళలేదు. 1 రావాలంటే 1 1 ఎక్కడ నుంచి ఎక్కడికి ఇవ్వచ్చు. ఓకే, Q4 నుంచి Q0 కి ఇద్దాం, 1 ఇద్దాం. సో 1 1 1 సి వచ్చింది. 1 1 1 మనకి ఇవ్వలేదు కదా కండిషన్, సి రావచ్చు కదా, వచ్చింది. సో నా Q4 నుంచి 0 వెళ్ళిపోయింది, 1 వెళ్ళిపోయింది. Q5 చూద్దాం. ఈ Q5 నుంచి ఇక్కడ చూడండి 1 1 0 ఇక్కడ 1 ఇచ్చామనుకో మనం ఏమవుతుంది, ఇక్కడ ఒక సబ్స్ట్రింగ్ వస్తుంది 1 0 1 1 0 1 వచ్చినప్పుడు మనకి ఏం రావాలన్నాడు, ఏ రావాలన్నాడు, కాబట్టి ఇక్కడ ఏ వచ్చేస్తుంది చూడండి. 1 0 1 ఇట్ ఈస్ మూవింగ్ టు Q3 అండ్ ఇట్ ఈస్ గెట్టింగ్ ద అవుట్పుట్ ఏ. ఓకే, సో అలాంటి పాసిబిలిటీస్ మీరు చెక్ చేసుకొని ట్రై టు గివ్ ద ట్రాన్సిషన్స్. సో ఇందులో కష్టమే ఉండదు, చాలా ఈజీ. బట్ ఫస్ట్ కండిషన్స్ మాత్రం కరెక్ట్ గా చేయండి. ఓకే, అండ్ ఇక్కడ Q5 నుంచి 1 వెళ్ళింది, 0 వెళ్ళలేదు. 0 ఎక్కడికి ఇద్దాం, 0 ఎక్కడికి ఇవ్వచ్చు, 1 0 1 and you can give 1 0. You can give this again to Q0 on 0. No problem. But we should get C kada final ga. ఏమి కేసెస్ లేనప్పుడు ఇలా ఏబీలు రానప్పుడు మనకి సి రావాలి కాబట్టి Q5 నుంచి Q0 కి 0 ఇస్తున్నాం. సో ఏమైనా ప్రాబ్లం అయితేమో చూసుకోండి, బట్ ఏం అవ్వకుండా చేయండి. ఓకే, నా Q0 చూద్దాం. Q0 అయిపోయింది, Q1 అయిపోయింది, Q2 అయిపోయింది, Q3 అవ్వలేదు. Q3 నుంచి ఓన్లీ 1 0 వెళ్ళింది, 1 వెళ్ళలేదు. సో 1 రావాలంటే ఏం చేద్దాం, మళ్ళీ 1 0 1 0 1. So when you give from Q3 to Q5 on 1, what will happen, we'll see. ఇలా ఇస్తే మనకి ఏమవుతుంది, ఇది బికి వెళ్తుంది. బి రావాలంటే మనకి ఏం రావాలి, 1 1 0 రావాలి. 1 1 0 రావాలంటే ఇక్కడ 1 1 0 వచ్చిందా, 1 0 1 1. సో బికి వెళ్తుంది కాబట్టి ఈ ట్రాన్సిషన్ మనం ఇవ్వకూడదు. సో దీన్ని కూడా మనం Q0 కి పంపిద్దాం. సి on 1. Okay, now you can check all the transitions Q0 Q1 Q2 Q3 Q4 Q5. ప్రతి స్టేట్ 2 ఆల్ఫాబెట్స్ ని పంపిస్తుంది చూసుకోండి. Q0 నుంచి 0 వెళ్ళింది, 1 వెళ్ళింది. Q1 నుంచి 0 వెళ్ళింది, 1 వెళ్ళింది. Q2 నుంచి 0 వెళ్ళింది, 1 ఇటు వెళ్ళింది, 0 ఇటు వెళ్ళింది. Q3 నుంచి 0 బ్యాక్ వెళ్ళిపోయింది, 1 Q0 కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మీరు చూస్తే అర్థం అవుతుంది, ప్రతి స్టేట్ నుంచి 2 ఆల్ఫాబెట్స్ వెళ్ళిపోయాయి. సో ఇలా చేసామంటే అయిపోయింది మన డయాగ్రామ్. లెట్ మీ చెక్ 1 స్మాల్ స్ట్రింగ్ హియర్, 1 1 0 1 0 1. ఈ స్ట్రింగ్ చూద్దాం మనకి వస్తుందో లేదో చూద్దాం. అవుట్పుట్ 1 0 1 0 1 0 1 0. సో 1 0 1 0 1 0 1 1 0. Let me check the output for this. We are at Q0. First we should at Q0. So Q0 output ఏంటి, C. సో డయాగ్రామ్ చూస్తూ మీరు చేయాలి.
Okay, Q naught on 1 going to Q naught on 1 going to Q1, output C. Now Q1 on 0, Q1 on 0 going to Q2, output C. Now Q2 on 1 going to Q3, output A. See, మీరు ఇక్కడ చూడండి, మనం 101 రీడ్ అయినప్పుడు మనకి ఏం వస్తుంది అవుట్పుట్, లాస్ట్ అవుట్పుట్ ఏ. సో కరెక్ట్ వచ్చింది. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, Q3 on 0 going to Q3 on 0 going to Q2, output is C. Q2 on 1 going to Q3, మీరు డయాగ్రామ్ చూస్తూ చేయండి. Now Q3 output in the A. See, when you read this 101, again we got output A. So please try to understand. And next, what is the next one? 10101 అయిపోయింది. Next is 0. So when you move from Q3 to Q2, you'll get again C. So Q2 to, what is the next one? 101, 010, next is 1. So Q2 on 1, again Q3. So what is the output? A. So when you observe, whenever you read 101, it is showing the output A. Okay. Now what is the next one? What is the next one? 101, 0101 తర్వాత ఏముంది? 1 ఉంది. So Q3 on 1 going to which state? Q3 on 1 going to which state? Again Q naught. What is the output? C. Okay. Now what is the next one? Q. Next input is 1. So Q naught on 1 going to Q1. Q1 output is C. Now Q1 on 0 going to Q1 on 0 going to Q2. Q1 on 0 going to Q2, and the output is C. Now you can observe, so we have read each and every input symbol, and finally we got the answer. So when you get 101, we'll get A. When you get 110, you'll get B. Okay. So this is how you can construct Moore mission, and this is all about today's topic. And you can observe, you can solve many problems like even number of ones. When you get 1, you should get the output A. When you get 111, you should get output B. Means whenever you get even number of ones, you should print output A. Whenever you get odd number of ones, you should print output B. So take this as an assignment question and construct it. Okay, thank you. And in the next class, we'll see how to construct Mealy mission. Thank you.